ఇంతకీ నీలకంఠేశ్వరుడు నెల వచ్చింది ఈ వీడియోలో తెలుసుకుందాం. విష్ణువు వాళ్ళందరినీ ప్రోత్సహించగానే దేవతలందరికీ బలం పెరిగిపోయింది. దేవతలందరూ బోరున సముద్రాన్ని మదించసాగారు. సముద్రం అంతా రత్న పగడపు అయింది. రత్నంతో మొత్తం మెరిసిపోయింది. అప్పుడు మొదటగా చల్లని వెలుగు ప్రకాశించి అనేక కిరణాలు గల చంద్రుడు పుట్టాడు. ఆ తరువాత లక్ష్మీదేవి, సురాదేవి, తెల్లని గుర్రం, ఉచ్చైశ్రవం పుట్టాయి. నారాయణుడు తన వక్షస్థలం మీద ధరించే కౌస్తుభరత్నం, కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం, కామధేనువు కూడా అప్పుడే పుట్టాయి. లక్ష్మి, సుర, చంద్రులు, ఉచ్చైశ్రవం ఇవన్నీ కూడా దేవలోకానికి చేరుకున్నాయి. ఆ తర్వాత దివ్యమైన శరీరంతో ధన్వంతరి పుట్టారు. అతని చేతిలో అమృతంతో నిండిన కమండలువు చూసి దానవులందరూ ఇది నాది, ఇది నాది అంటూ కోలాహలంగా చేశారు. తరువాత 4 తెల్లని దంతాలతో మెరిసిపోయే పెద్ద ఏనుగు అయిన ఐరావతం పుట్టింది. దానిని ఇంద్రుడు స్వీకరించారు. అయితే సముద్రాన్ని బాగా నిమరడంతో అందులోంచి కాలకూట విషం పుట్టింది. విషం వాసన సోకగానే ప్రాణులన్నీ చైతన్యం కోల్పోయాయి, యవ్వనం కోల్పోయాయి. అప్పుడే బ్రహ్మ ప్రార్థించగా శంకర భగవానుడు దానిని తన కంఠంలో నిలిపి ఉంచారు. అప్పటి నుండి శివునికి నీలకంఠేశ్వరుడు అని పేరు పుట్టింది. అయితే ఇదంతా చూస్తున్న దానవులకు నిరాశ కలిగింది. లక్ష్మి కోసం, అమృతం కోసం వారు దేవతలతో వైరం పెట్టుకున్నారు. అయితే అమృతం వాళ్ళకి ఇచ్చేస్తారా? ఒకవేళ ఇస్తే చెడు చేయడానికి చూస్తారు కదా. ఈ విషయం తెలిసిన వాళ్ళు కామెంట్ చేసి పార్ట్ 15 కోసం వెయిట్ చేయండి. ఇలాంటి మరింత కంటెంట్ కావాలనుకుంటే మన పేజ్ని ఫాలో చేసి లైక్ చేసుకోండి.